పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయాయి. చాలా పెద్ద చాక్లెట్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పెళ్ళి 5 months అయిపోతుంది. బట్ ఇంతవరకు మాకు వచ్చిన వెడ్డింగ్ గిఫ్ట్స్ అయితే ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు. ఇవాళ అయితే అవి చేయబోతున్నాం అనమాట. చెప్పాను కదా చాలా పెద్ద పని పెట్టుకున్నానని చెప్పేసి. చూడండి ఎన్ని గిఫ్ట్స్ అయితే ఉన్నాయో, ఇంతవరకు ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదన్నమాట. చూద్దాం ఎవరెవరు ఏమి ఇచ్చారో, ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో. చూసారా, అన్నీ విత్ ప్యాకింగ్ ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు. మేమైతే ఈ వీడియోలో అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేయట్లేదండి. అన్నీ ఓపెన్ చేసి చూపించాలంటే వీడియో లెంత్ అయిపోద్ది అనేసి సగం మాత్రమే ఓపెన్ చేసాము. మిగతా సగం కూడా చూడాలంటే కామెంట్స్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాను, ఫైనల్లీ ఇవాళ కుదిరిందనేసి. సిల్వర్ ఐటమ్స్ అయితే వచ్చినవన్నీ ఓపెన్ చేసేసి ఫస్ట్లోనే చూసాము ఎవరెవరు ఏమి ఇచ్చారు, ఏమొచ్చారు అనేసి. బట్ ఇవన్నీ నార్మల్ గిఫ్ట్స్ అన్నీ ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. మోస్ట్లీ అందరూ తెలిసినట్టు ఫోటో ఫ్రేమ్స్ అవే ఉంటాయి. బట్ ఏదైనా పర్లేదు, మన కోసం మన పెళ్ళికి వచ్చి గిఫ్ట్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చినా సరే మనం పాజిటివ్గా తీసుకోవాలి. నా ఎక్స్ప్రెషన్ చూసారా, ఎవరేమిచ్చారు ఏమొచ్చాయి అని చూడడం కంటే ఇవన్నీ ఎప్పుడెప్పుడు అయిపోతాయా, ఈ గిఫ్ట్స్ అన్నీ ఎప్పుడు ఓపెన్ చేసేస్తామా అనే ఫీలింగ్ ఎక్కువ కనిపిస్తుంది. ఏదో అయిపోతుందిలే ఫాస్ట్గా అనుకుంటాం కానీ చాలా టైం పడుతుందండి ఒక్కో గిఫ్ట్ ఓపెన్ చేసి చూడాలంటే. నాకు తెలిసి ఇవేవో బౌల్స్ అనుకుంటా, కప్స్ వచ్చాయి. సో మనకి కప్స్ అయితే ఇచ్చేసారు ఎవరో. ఇంకా మనకి కప్స్ గ్లాసెస్ కొనాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ చూసారా, ఈ గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడే నాకు ఇందులో ఏముందో అర్థమైపోయింది. నేను గెస్ చేశాను. మీరేమనుకుంటున్నారో గెస్ చేసి నాకైతే కామెంట్స్లో చెప్పండి. నా ఫేస్లో ఆ స్పార్క్ చూసారా, రాధాకృష్ణ ఫ్రేమ్ చూడగానే. ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చిందనమాట. రాధాకృష్ణ ఫ్రేమ్ ఎంత బాగుందో కదా, క్యూట్గా. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఎవరో పెద్ద డబ్బాని తీసుకొచ్చారు, చాలా బరువు కూడా ఉంది. చెప్పింది అర్థం కాలేదు కానీ అది బాగానే ఉంది. ఏదో గ్లాస్ వేయటం అనుకుంటా. ఇది కూడా సేమ్ రాధాకృష్ణులదే, కాకపోతే దీనికి వైర్ వచ్చింది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. పెళ్ళిళ్ళంటే మనకు తెలిసిందే కదండి, ఎవరైనా సరే ఎయిదర్ బొజ్జగనపయ్య ఫ్రేము ఆర్ అది కాదంటే రాధాకృష్ణుల ఫ్రేము, అది కూడా కాదంటే కప్స్ గ్లాసెస్, ఇవే వస్తాయన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఓపెన్ చేసిన వాటిల్లో అన్నిట్లో నాకైతే అవే కనిపించాయి. నెక్స్ట్ ఏమున్నాయో ఏమొస్తాయో చూద్దాం. చిన్న గిఫ్ట్ చాలా బాగా వచ్చింది. గోల్డెన్ లీఫ్లో వినాయక స్వామి. ఎంత పెద్దగా ఉందో, ఫ్రేమ్లో కూడా పట్టట్లేదు. తీస్తా,
నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫైనల్లీ వచ్చేసింది. నేను తీయడానికే అర్ధగంట పట్టేటట్టుంది. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. ది బెస్ట్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. ఈ బాక్స్ అయితే భలే భారీగా ఉంది. లోపల ఏముందో చూద్దాం. నేనైతే దాంతో యుద్ధమే చేసేస్తున్నా, పోట్లాడుతున్నా వస్తావా రావా అని. ఏముందో చూద్దాం. అబ్బా, వాల్ క్లాక్ చాలా బాగుంది. రిచ్గా రాయల్ లుక్ ఉంది కదా వాల్ క్లాక్. కలర్ కాంబో అయితే చాలా బాగుంది. ఇదే నా బెస్ట్ ఫ్రెండ్ ప్రజెంట్ చేసింది అనమాట నా కోసం. చూద్దాం ఏమి ఇచ్చిందో. ఏదో తింగర్ గిఫ్ట్ ఇచ్చింటుంది ఖచ్చితంగా. నీ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నా కూడా అంత ఎగ్జైట్మెంట్ లేదు, బట్ దీంట్లో ఏముందని చూడాలని చాలా ఎగ్జైటింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గిఫ్ట్ నిక్కీ, చాలా బాగుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న గిఫ్ట్లో వచ్చేది రాధాకృష్ణుల ఫ్రేమే. బట్ స్టార్టింగ్ నుంచి ఎన్ని రాధాకృష్ణుల ఫ్రేమ్స్ వచ్చాయో నాకైతే కామెంట్లో చెప్పండి. ఆబ్వియస్లీ ఇది కూడా రాధాకృష్ణ ఫ్రేమే. ఎక్కువ గిఫ్ట్ పట్టుకుంటే కేజీ బంగారం పట్టుకుంది. ఒకటి ఓపెన్ చేసి చూస్తే చిన్న గాజు గ్లాస్ ఉంది. ఇది కూడా రాధాకృష్ణ ఫ్రేమే. ఇవన్నీ కప్స్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అన్ని క్యూట్ ఫోటో ఫ్రేమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఏదో భలే వెరైటీగా కలర్ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. చూసారా, సీ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. దగ్గర నుంచి చూసాను చూడండి, నాకైతే భలే నచ్చేసింది. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. అండ్ ఇవన్నీ ఇప్పుడు చూపించిన గిఫ్ట్స్లో అన్నిటికంటే మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి అవైతే అన్నీ సర్దేయడానికి నాకైతే ఒక 2 to 3 hours పైనే పట్టేసింది. చాలా అంటే చాలా టైం పట్టింది. నేను 1 hourలో 1.5 hourలో అయిపోతుంది అనుకున్నా కానీ అదైతే ఇంపాసిబుల్ టాస్క్ అండి. చాలా టైం అయితే తీసుకుంది అనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్న ఫ్రేమ్ కూడా చాలా యూనిక్గా ఉంది. కృష్ణుడు అయితే రాధాకి మెహందీ పెడుతున్నాడు. చూసేకి చాలా బాగుంది. విలేజ్ ఏమైనా స్నాక్స్ కోసం ప్లేట్స్ కప్స్ 2 ఇచ్చేసారు ఒకే దాంట్లో. కలర్ అయితే బాగుంది కదా, నాకు నచ్చింది. మళ్ళీ ఇంకో రాధాకృష్ణ ఫ్రేమ్. వీళ్ళెవరో హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు అనుకున్న సడన్గా చూసి, బట్ హ్యాండ్ బ్యాగ్ అయితే కాదు, ఏవో గ్లాసెస్ అండ్ కప్స్ అలాగైతే ఇచ్చారనమాట. గ్లాసెస్ కూడా బాగున్నాయి. సో ఇక్కడితో పార్ట్ 1 అయితే అయిపోయింది. పార్ట్ 2 కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.